ఇస్రో విజయాల్లో అత్యంత కీలకమైనటువంటిది. దాంట్లో హెడ్స్‌గా వస్తున్న ప్రతి ఒక్కళ్ళు పేదరికం నుండి వచ్చినోళ్ళే. ప్రభుత్వ పాఠశాల నుండి చదివొచ్చినోళ్ళే. కష్టపడి చదివొచ్చినోళ్ళే. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇస్రో అధిపతి నారాయణన్ కూడా. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగానికి కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇస్రో సంస్థకు నూతన అధిపతిగా ఎంపికైనటువంటి నారాయణన్కి సంబంధించి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మేలట్టు విళై గ్రామానికి చెందిన ప్రాంతానికి సంబంధించిన పేద కుటుంబం అయింది. పాఠశాల విద్య అంతా కూడా పైకప్పు లేని స్కూల్లోనే జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో, తమిళ మీడియంలోనే జరిగింది. అదే సందర్భంలో వన్య పెరుమాళ్ తంగమ్మాళ్ దంపతులకి కొడుకు నారాయణన్ పెద్ద కొడుకు. ఆయన గోపాలకృష్ణన్, పద్మనాభ పెరుమాళ్, కృష్ణమణి అనే సోదరులు, నాగలక్ష్మి, రుక్మిణి అనే సోదరిమణులు ఉన్నారు. 1969లో 1వ తరగతిలో ఉన్నప్పుడు చంద్రుడి మీద మనిషి విజయవంతంగా కాలు మోపారని ఉపాధ్యాయులు చెప్పిన విషయం ఆయనకు గుర్తుంది. అప్పటి నుంచి తను ఇస్రోకి అవ్వాలన్నటువంటి, అంటే సైంటిస్ట్ అవ్వాలన్నటువంటి ఆ కోరికకు అనుగుణంగా 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇంటికి కరెంట్ కనెక్షన్ రావటం, ఆయనకి మొదటి నుండి కష్టపడి చదువుతూ వచ్చినటువంటి వ్యక్తి ఫైనల్గా ఇవాళ 1984లో ఇస్రోలో చేరినటువంటి నారాయణన్ ఇవాళ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీద ఆసక్తితో PhD చేసినటువంటి ఆయన ఈ రోజున ఉన్నత స్థితికి చేరి ఇస్రోని నడిపించేటటువంటి కీలక బాధ్యతలు చేస్తున్నారు.